10కి 5 1 2 3 1 2 3 1 2 3 నేను ఇందాక ఒక ఐటమ్ గురించి విన్నానయ్యా, బిర్యానీ అంట, సూపర్ అంటే సూపర్ జరిగిందంట. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, వచ్చేస్తాను. ఇక్కడ బోమిచ్ బాగుంది. నాకు కూడా కావాలి. సార్ ఏంది బోమిచ్? This is called as Bomich. How should be rolled? Bomich. 13. ఇప్పుడు ఆఫరు 10కి 5. సిండికేట్ పెరిగింది. 10కి 50 రూపాయలు ఫుల్ చేస్తా తినండి. సార్ నాకు డౌట్, 10కి 3 అంటే ఈ 3 ఇస్తారా? పెద్ద ప్లానే 10కి ఎన్న 10కి 1 వాసన బోమిచ్ షుడ్ బి రోల్ అన్నమాట. బోమిచ్ 10కి 3 ఆరోగ్యకరమైన బోమిచ్. ఓకే సార్, వ్యాపారం జరిగింది. హెల్తీ ఫుడ్, చాలా హెల్తీ ఫుడ్, బాగా హెల్తీ ఫుడ్, ఆరోగ్యానికి మంచిది, ఎవరైనా తినొచ్చు. ఇది ముసలోళ్ళైనా కుర్రోళ్ళైనా పుట్టిన బేబీలు కూడా తినొచ్చు. అందుకు ఆరోగ్యకరమైన ఫుడ్ ఇది, అందుకని దీన్ని స్టాల్ మేమే పెట్టుకున్నాం మేము. సూపర్. ఎంత జరిగింది సార్ వ్యాపారం? బాగా జరిగింది వ్యాపారం. ఎంత జరిగింది అనమాట చెప్పట్లా, బాగా జరిగింది. సార్ ఏంది ఇది? 500 దాకా వచ్చింది. బర్గల్ మిక్చర్ నీట్ గా మాస్ బర్గల్ మిక్చర్. ఇది ఆదిత్య కాలేజ్ మా స్టూడెంట్స్ అద్భుతంగా చేశారు. 2 రోజులు ప్లానింగ్ ఇదంతా మన వాళ్ళు చాలా అద్భుతంగా వర్కౌట్ చేశారు. 2 రోజులు కష్టమయ్యా వీళ్ళ. హాయ్ చెప్పండి అందరూ. అక్షయ ఇదేం బర్గల్ మిక్చర్. ఆగండి, మీ పేరు బోమిచ్చా? నేను అడిగింది మీ పేరు అంజలియా? దీని పేరు బర్గల్ మిక్చర్. ఈసారి ఏమో బోమిచ్చా అది ఆదిత్య స్టైల్. ఏం స్టైల్? ఆదిత్య స్టైల్. ఏంది? బోమిచ్. మీ రోల్ అనమాట బోమిచ్. నెక్స్ట్ మీ పేరు? ఎంత వ్యాపారం జరిగింది? 500. సార్ మీరు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు పిల్లకాయల్ని. 500 అని చెప్పాం కానీ 501 చెప్తా ఉన్నారు. ఏం సార్ ఇది? 501 చెప్తా ఉన్నారు. ఒక్కొక్కటి 500. 10కి 3 సిండికేట్ 10కి 3గా మారిందనమాట. కొంచెం ముందుకు వెళ్దామండి. అదే అక్కడ ఎంత? 10కి 3. మార్కెట్ లో ఉల్లిపాయ ధరలు అయితే పెరిగిపోయి ఉన్నాయి. మీకు 10కి 3 గంటలు కావాలంటే ఇక్కడికి వచ్చేసేయండి. ఇచ్చేస్తారు 10కి 3. అంతేనా? 10కి 3 ఇచ్చేస్తారు. 10కి 3 గంటలు ఇస్తారా? మార్కెట్కి పోబాకండి. మీరేం చేస్తున్నారు? ఆనియన్స్ కట్ చేస్తున్నా. డిగ్రీ చేయట్లా సార్? ఏం చేస్తున్నారంటే ఆనియన్స్ కోసుకుంటా ఉన్నారని చెప్తున్నారు సార్. డిగ్రీ చేయట్లేదు ఇది. మీరు? డిగ్రీ స్టూడెంట్. అవునా? నేను కూడా క్యాషియర్ లాగా ఉన్నారు మీరు. క్యాషియరేనా? క్యాషియరా? అవునా? మీరు? అంజలి గారు మీరు? ఫుడ్ టెక్నాలజీ. బాగున్నారా అంటున్నా? మేము ఇచ్చారు బాగుంది. మాకంటే అదే బాగుంది. బొరుగులు మిక్చర్ సూపర్గా ఉందంట. ఇందాక నుంచి 1 2 3 4 5 ప్లేట్లు తిన్నారు మేడం నడదాం. 1 2 3 4 5 ప్లేట్లు తిన్నారు మేడం నడదాం. నేను అసలు అంటే తెలియలేదు. మేడం ఏం పేరు తెలుసా? ఎవరిది?
బొరుగుల మిక్చర్ అది కాదు, మా వాళ్ళు చెప్తారేనండి. అంజలి ఏం పేరు దీని పేరు? బొరుగులు మిక్చర్ మన స్టైల్లో ఆదిశంకర్. గోమిచ్ ఆదిశంకరానా? ఆదిత్య అదే మీరు హుషారుగా ఉన్నారని యూనిక్ take ఉంటాం చేశాను. యూనిక్ ఉంటాం మేము అన్నిట్లో. ఏం పేరు దీని పేరా? గోమిచ్ విన్నారు మేడం? విన్నారా? బొరుగుల మిక్చర్ కాదా కాదంట, ఏందో చెప్పండి. బో మిక్చర్ బోమిచ్చండి. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన చూపిస్తారండి. ఏంది ఇది? పప్పు పొంగల్ పప్పు పొంగలా? పప్పు పొంగలా? రెండు కలిపి పొంగలు పొంగల్ పొంగలే. బాక్స్ డబ్బాలు తింటారు కానీ పప్పు మేడం వాళ్ళకి పెడదామే. టేస్ట్ ఎలా ఉంది? మేడం పెట్టాం తీసుకొచ్చాం. పెట్టే మేడం అన్యాయం చేయరు, మేము చెప్పింది వాళ్ళు చేస్తారు అంతేనా? అంతే. ఇప్పుడు కూడా ఫుడ్ ఫెస్టివల్ వాళ్ళు వచ్చేసి 7:30కి వ్యాన్కి మేము చెప్పాను ఓన్లీ వన్ రీజన్ తో వాళ్ళ మమ్మీ వాళ్ళని హింసించి వాళ్ళు కింద పడి పైపడి చేసుకొచ్చారు. సక్సెస్ చేశారా లేదా? 100% చేశారు మేడం. అందుకే వీళ్ళు గ్రేట్ అమ్మాయిలు. ఫస్ట్ మీ పేరు చెప్పండి. నందిని నందిని. ఇదేంది ఇది? పప్పు పొంగల్ ఎంత మేడం ఇది? 5 రూపీస్. 5 రూపీస్కే మీకు పప్పు పొంగల్ దొరకద్దా? ఎక్కడ అడ్రస్ చెప్పండి. అది పప్పు పొంగలి ఎలా తయారు చేస్తారు చెప్పాలి ఒకసారి. ఇది మా అన్నయ్య తయారు చేశారు. నాకు ఒక డౌట్, ఇందాక రసగుల్లా ఎవరు చేసింది ఇక్కడ? నువ్వే కదా? ఏం పేరు? కే సంజన. నాకు అక్కడ రాగానే హల్దీరామ్స్ వాసన వచ్చింది. హల్దీరామ్స్ వాసన వచ్చింది. ఇప్పుడు నిజం చెప్పు. అంటే అక్కడ నేను పని చేస్తున్నాను. హల్దీరామ్స్ సరే, అది రసగుల్లానా లేకపోతే? రసగుల్లా. అదే కన్ఫర్మ్. ఎలా ఉంది టేస్ట్? నేను టేస్ట్ చేయలేదు. అంటే ఇన్ని సంవత్సరాలు నేను చేస్తున్నా కానీ టేస్ట్ చేయలేదన్న ఇప్పుడు. అవునా? సరే మీరు తీసుకొచ్చి డబ్బా, ఆ డబ్బా ఎంత? డబ్బా నాకు తెలుసు ఎంత. ఫైనలీ వి గాట్ ఎంత సార్? ఫైనలీ వి గాట్ సక్సెస్ఫుల్ గా 600 రూపీస్. 600 రూపీస్ టాప్ మీదేనా? టాప్ మీదేనా? మంచిగా జరిగింది. సార్ గిఫ్ట్ ఏమి ఈరా మా వాళ్ళ కోసం? పాపం మా అంజలి కష్టపడింది సార్. ఎంత 600 ప్లస్ ఇన్వెస్ట్మెంట్? లో ఇన్వెస్ట్మెంట్ 150 రూపీస్. 150 రూపీస్ కి ఇన్వెస్ట్ చేసి 600 ప్లస్ అమౌంట్ వచ్చింది. మీరు కూడా ఎవరైనా జీవితంలో బాగుపడాలంటే బొరుగులు మిక్చర్ బండి పెట్టుకోండి. అంతేనా సార్? అంతేనా? ఏం బండి పెట్టుకోవాలి? బరుగులు మిక్చర్ వండి పెట్టుకోవాలి. అంతే. బజ్జీలు కూడా యాడ్ చేయాలా? బజ్జీలు కూడా యాడ్ చేయాలా? అయితే విషయం ఏంటంటే మీరు ఇప్పుడు ఎప్పటి నుంచి ఎప్పుడు లోపల 600 సంపాదించారా చెప్పండి. జస్ట్ ఒక 1.5 అవర్ గంటలో 600 సంపాదించడం ఎలా? ఇదే కాన్సెప్ట్. మా ఇంటర్ విద్యార్థులు బాగా బై చేశారు, బాగా పర్చేజ్ చేశారు బరుగులు మిక్చరు. ఆఫర్ కూడా పెట్టాం. జూనియర్స్ కాబట్టి 10కి 4 కప్పులు ఇచ్చాం. మంచిగా జరిగింది. స్పైసీగా ఆనియన్స్ మంచిగా వేసాం. ఎలా ఉంది? బాగుందా? రకరకాలుగా ఉంది మాస్టర్. చెప్పండి. అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు రాగి జావ గురించి తెలుసుకోబోతున్నాం. చెప్పండి. రాగి జావ తాగడం వల్ల హెల్త్ కి చాలా మంచిది. ఓకే, ఫస్ట్ పాయింట్. రవాణా చచ్చిపోరు, బతికే ఉంటారు, ఎత్తుకు రోజు బతుకుతారు. త్వరగా ముసరాలు ఎవరు? ఇంకా చర్మం ముడత పడదు. చెప్పండి. చర్మం ముడత పడదు. ముసరాలు ఎవరు? 7. ఇంకా అది ఎర్రగా ఉంటది, దాంట్లో చక్కెర ఉంటది. మెరూన్ కలర్. ఓ సరే. అయితే రాగి తాగడం వల్ల తాగడం ఏం బెనిఫిట్స్ చెప్పమంటే దాంట్లో ఏం కలిపారు ఏంది అని చెప్పి అవన్నీ చెప్తా ఉన్నారు. రాగి తాగడం ఇంట్లో తాగుతారు మీరు? తాగరా? మీకు ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టం? బిర్యానీ. మన ఈ కాలేజీలో అయితే సూపర్ కంటే సూపర్గా ఫుడ్ కల్చర్కి సంబంధించిన యాక్టివిటీస్ అయితే చేశారనమాట. అసలు వాటర్ దగ్గర నుంచి ఫుడ్, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఈ రోజుల్లో జంక్ ఫుడ్ తీసుకొని చాలా అంటే చాలా అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. యూత్ కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరికీ అసలు చిన్న చిన్న వయసుల్లోనే హార్ట్ స్ట్రోక్లు వచ్చి ఎంతమంది చనిపోతున్నారు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. వీటన్నిటి కారణం ఏంది? ఫుడ్డే. మెయిన్గా ఒక ఆరోగ్యంగా ఉండాలంటే మనకి వాటర్ అనేది, ఫుడ్ అనేది చాలా అంటే చాలా అవసరం. ఆ ఫుడ్ ఎలాంటి ఫుడ్ ఉండాలి? జంక్ ఫుడ్ ఉండకుండా హెల్తీ ఫుడ్ ఉండాలని చెప్పి ఈరోజు దాని గురించి ఈ కాలేజ్ వాళ్ళు అందరికీ తెలియాలని చెప్పి పెట్టారనమాట. చాలా అంటే చాలా అద్భుతమైన వీడియో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మీ తినే ఫుడ్లో, డైలీ రొటీన్లో మీకు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం అనే విషయాన్ని అయితే మా కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. ఇలాంటి మరిన్ని ప్రోగ్రామ్స్ కోసం మా సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.